మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూసి విసిగిపోయారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందంటున్న మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ప్రధాన పార్టీల ప్రచార పర్వం జోరందుకుంది. ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల విడ్రాకు సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత తుది జాబితా వెలువడిన తర్వాత ప్రధాన పార్టీలు ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. ప్రధానంగా ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకున్న బీజేపీ పార్టీ పల్లెపూరును విజయవంతంగా ముగించుకొని ఇప్పుడు అర్బన్ ఫైట్ కు సిద్ధమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మొత్తంగా 7 కార్పొరేషన్ మున్సిపాలిటీ 116 మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రస్థానం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి మంచి రిజల్ట్స్ ఇవ్వబోతూ ఉన్నది. ప్రజలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకసారి చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మరి బీఆర్ఎస్ని ఏ రకంగా అయితే బుద్ధి చెప్పారో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకంగా బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి రిజల్ట్స్ ఇవ్వబోతుందని తెలియజేస్తారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ కాన్స్టిట్యున్సీలో నిర్మల్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఇక్కడ ఎలా ఉండబోతుంది, ప్రధానంగా ఎలాంటి అంశాలతో ప్రజలకు వెళ్ళబోతున్నారు? నిర్మల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు ఖచ్చితంగా కైవసం చేసుకోబోతూ ఉన్నాము. ఇప్పుడు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జిగా నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు ఖచ్చితంగా నిర్మల్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకొని భారతీయ జనతా పార్టీకి బహుమానం ఇవ్వబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సార్ బీజేపీతో స్నేహపూర్వకమైన పోటీ ఉండబోతుందని ఇప్పటికే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇటు ప్రచార కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నట్లు సమాచారం తెలుస్తున్నారు సార్. దానికి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుందని? జనసేన విషయము మరి బహుశా రామచంద్రరావు గారు చూస్తూ ఉన్నారు. రామచంద్రరావు గారికి ఈ అంశం తెలుసు. మొత్తంగా 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో బీజేపీ పార్టీ ఎన్ని కైవసం చేసుకోబోతుందంటే ఏం చెప్తారు సార్? అత్యధికంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఈరోజు ధర్మం కోసము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అరాచక శక్తుల్ని ఓడించడం కోసము మరి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తూ ఉన్నాం. ఎందుకు బీజేపీకే ఎందుకు ఓటేయాలని అడిగితే ఏం చెప్తారు సార్? భారతీయ జనతా పార్టీ పాలితపడినటువంటి రాష్ట్రాలలో మీరు చూసినట్లయితే మరి అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, మరి మున్సిపాలిటీ అంశంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఇప్పుడు కుంటపడ్డటువంటి అనేకమైనటువంటి పనులు, అభివృద్ధి పనుల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర నిధులతోటి కానీ మరి రాష్ట్రంలో ఒక పోరాటం చేసిన నిధులు సాధించి హానెస్ట్గా మరి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ తప్పకుండా మున్సిపల్ అభివృద్ధి కోసం, మున్సిపల్ కౌన్సిల్లో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం, అరాచక శక్తుల నుంచి కాపాడడం కోసం ఖచ్చితంగా పనిచేస్తే తెలియజేస్తాం. ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలో 7 మున్సిపల్ కార్పొరేషన్లో తప్పకుండా దాదాపు అన్ని స్థానాల్లో తాము విజయం సాధిస్తామని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఏదైతే పనితనం ఉందో అదే తమ విజయానికి సోపానంగా మారబోతుందని ఇటు బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్.